अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. మూవ్ టు మెహరాజాద్ అనే ఒక కొత్త అధ్యాయాన్ని నిన్న చదువుతూ ఉన్నాం. దాంట్లో ఇరుచ్ గారు నిన్న ఆయన బాబాతో అంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు బాబాతో ఏ విధంగా ఉండేది అంటే ఇంకన్నీ చూడడానికి మాకు ఎక్కడ టైం ఉండేది కాదు. మిగతా విషయాలన్నీ కూడా బాబాని ఏ విధంగా అంటే ఆయనని ఏ విధంగా ఆయన చెప్పిన పని చేయాలి అనే దాని మీద మా దృష్టి అంతా ఉండేది అని చెప్పేసి ఆయన నిన్న ఆయన అక్కడ దాని తర్వాత కొంచెం ఈ మేరాబాద్‌లో జరిగిన చిన్న సంఘటన దాకా మనం నిన్న చెప్పుకున్నాం. ఒక్కసారి దాన్ని ఒక్కసారి చదువుకుందాం. అంటే జస్ట్ ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే ఈ రుచి గారు ఏమంటారంటే, మా పనేంటంటే ఆయన యొక్క ఆజ్ఞని నెరవేర్చడమే మా పని. ఆ నెరవేర్చే సమయంలో ఆ పని ఏ విధంగా చేయాలనేది మా చేతుల్లో ఉండేది. ఎన్ని రకాలైన అవమానాలు ఎదురైనా సరే, అవమానాలన్నిటిని దిగమింగి మేము పనిచేసేవాళ్ళం. దాంట్లో ఇబ్బందేమి అనిపిచ్చేది కాదు మాకు. అయితే విషయం ఏంటంటే, బాబా ఆయన యొక్క అధికారం ఏ విధంగా ఉండేదంటే, ఆ దివ్యాధికారం ఏ విధంగా ఉండేదంటే, ఆయన ఆ పని చేయించుకునేవారు అని చెప్పేసి నిన్న ఆయన చెప్తున్నాడనమాట. ఆయన చెప్తున్నారు. ఒకసారి మేము పైథాన్‌లో ఆ రోజు క్షామం అంటే కరువున్న రోజుల్లో పైథాన్‌లో మేము ఈ బీదల కోసం వాళ్ళకి గ్రాసాన్ని ఇవ్వడానికని బాబా అక్కడ పూర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి అనౌన్స్ చేసినా కానీ ఎవరు రాలేదు. అజో ఎవరు రాలేదు. మరి అయితే ఎవరు రాలేదు. అంటే అక్కడ మేము ఈ కార్యక్రమం చేస్తున్నట్టు కూడా జవాబు. మేము ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా మా మాకు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న అనేక రకమైన ఇవి ఎదురయ్యేవి మాకు. కానీ బాబాయ్ తన పని చేయించుకునేవారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఎవరు మన ఇరుచ్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ పేదలకి గ్రాసం ఇచ్చే కార్యక్రమం అయిన తర్వాత బాబా మెహరాబాద్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత బాబా ఎప్పుడు మెహరాబాద్ వచ్చినా పాద్రి ఎప్పుడు కూడా ఒక ఫిర్యాదు చిట్టా రెడీగా ఉంచేవాడట ఆయన. ఎప్పుడు కూడా. అంటే ఏ విధంగా అయితే అంటే ఆహ్, ఆహ్, బాబా కొండ మీద నేను రోజు నీళ్లెక్కిస్తున్నాను. ఇదిగో అని జెప్పేసి అక్కడ గాడిద పంప్, డాంకీ పంప్ అన్నారు దాన్ని. మనకిప్పుడు నేను చెప్పుకున్నాం దాన్ని. ఆ డాంకీ పంప్ పక్కనున్న ఆ డాంకీ పంప్ ద్వారా ఆ కొండ మీదకి నీళ్లెక్కిస్తున్నాం. రాత్రెక్కిచ్చిన నీళ్లు పొద్దునకయిపోతున్నాయి. రాత్రంతా ఈ ఆడవాళ్ళు రాత్రంతా ఏం జేస్తున్నారు అని పాపం ఆయన మొరపెట్టుకున్నాడు. బాబా ఏమనేవాడంటే, నా స్త్రీలు ఎప్పుడూ కూడా నేనేం చెప్తే అదే చేస్తారు అని చెప్పేసి, నేనేం చెప్తే అదే చేస్తారు. నువ్వు సమంగా చూసుండవు ట్యాంక్‌లోకి నీళ్లు ఎక్కయో లేదో అని నువ్వు చూసుండవు అని బాబా కూడా వాళ్ళనే సపోర్ట్ చేశారట. సో, వాళ్ళెప్పుడూ కూడా ఆ నీటిని వాళ్ళు వేస్ట్ చెయ్యరు. కేర్‌లెస్‌గా వాడరు. అంటే వాళ్ళకి కేర్‌లెస్‌గా ఎప్పుడూ కూడా వాడరు అని చెప్పేసి బాబా పాద్రినే కొంచెం చిన్న పిసరు ఆయన మందలించడం జరిగింది. అంటే చెప్పడం అన్నమాట. అంటే పాద్రికి ఆ విధంగా చెప్పారట. చెప్పేసరికి అంటే బాబా వాళ్ళకి అశ్రద్ధ ఉండేది. అంటే అయితే పాద్రి అన్నాడన్నమాట. "అది గాదు బాబా! వాళ్ళు తోట పనికి వాడుతూ ఉండొచ్చు" అని చెప్తే అప్పుడు బాబా అన్నారనమాట. వాళ్ళు తోట పనికెప్పుడు కూడా తాజా నీరు ఎప్పుడు వాడరు అని బాబా అన్నారట. సో, బా ఆ బాబా చెప్పారట. ఆ కింద కుండీల్లో అక్కడ ఆ కుండీలోంచి పారుతున్న నీళ్ళని తోట పనికి వాడండి అని నేను చెప్పాను అని చెప్పేసి వాళ్ళన్నారు. అయితే అసలు జరిగిన విషయం ఒక్కసారి చూద్దాం. అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మనం నిన్న దాకా అంటే నిన్న బాబా ఏం చెప్పారు? ఆహ్, నీళ్లు వాడరని నీళ్లు వాడేస్తున్నారు, రాత్రి ఎక్కిస్తున్నాను వాళ్ళు పొద్దున కల్లా పైనున్న ట్యాంక్ మెహరాబాద్‌లో పైనున్న ట్యాంక్ ఖాళీ అయిపోతున్నదని చెప్పాడు పాద్రి. చెప్తే బాబా అన్నారు, "వాళ్ళు నేను చెప్పినట్టే చేస్తున్నారు. నువ్వే సమంగా చూసుండవు" అని చెప్పేసి బాబా పాద్రిని మందలించారు. అయిపోయిన తర్వాత పాద్రి అన్నాడు, "తోట పనికి వాళ్ళు వాడుతున్నారు అంటే, వాళ్ళు తోట పనికి వాడరు. నేను వాడిన నీళ్ళే వాడమని చెప్పానని" చెప్పేసి బాబా చెప్తారు పాద్రికి. చెప్పేసరికి అప్పుడు బాబా ఏమంటారంటే, ఆయన ఆయన చెప్తారన్నమాట. "నేను వాడిన నీళ్ళే వాడుకోమని చెప్పానని" చెప్పేసి బాబా చెప్తారు. పాద్రి ఏమంటున్నాడో చూడండి.
The water being pumped up was meant for washing the vessels and clothes, but the woman had started a garden up the hill. అసలు యాక్చువల్లీ ఏదైతే ఆ నీరు పైకి ఏదైతే పంప్ చేయబడిందో అంటే పైకి పంపించబడిందో, అది మామూలుగా మీరు గిన్నెలు తోముకోవడానికి, తర్వాత బట్టలు ఉతుక్కోవడానికి, ఆ తర్వాత వంటకు చేసుకోవడానికి వాటికి మాత్రమే అంటే వాడాలనమాట అక్కడ నీళ్లు. అదొక నియమం. అయితే సిన్స్ ద ప్లాంట్స్ వర్ ఫర్ బాబా, దే డిడ్ నాట్ వాంట్ టు యూజ్ ద డర్టీ వేస్ట్ వాటర్. అక్కడ వాళ్ళు చేసిందేంటంటే, అక్కడ ఏవైతే ఇక్కడ మెహ్రా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసేవారంటే, ఆవిడ చిన్న తోట లాంటిది ప్రారంభించేవారు ఎక్కడికెళ్ళినా మెహ్రా. ఆ తోట లాంటిది ప్రారంభించేసరికి, ఆ బాబా కోసం ఇప్పుడు బాబా కోసం మెహ్రా ఇప్పుడు మీరెప్పుడైనా మెహ్రా తాలూకు ప్రతి యాక్టివిటీని కానీ మనం గమనించినా కానీ, మనకి వెంటనే మీకు చూడండి మెహ్రా ఏదైనా సపోజ్ ఒక పువ్వు పెట్టాలనుకోండి బాబాకి, అత్యుత్తమమైనది బాబాకివ్వాలి. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు అనే సంపూర్ణమైన విశ్వాసంతో ఆడి ఆవిడ ఏది సమర్పించినా అత్యుత్తమమైనది సమర్పించేదనమాట బాబాకెప్పుడు కూడా. అది, అది మెహ్రా ఎప్పుడు కూడా ఆ విధంగా అంటే తన దగ్గరున్న వాటిల్లో మంచి పువ్వు, మంచి ఎంతో అందంగా తీర్చిదిద్దేదనమాట. బాబాకిది బావుంటుందని హృదయపూర్వకంగా ఆవిడ హృదయంతో ఆలోచించేది ప్రతి ఒక్కటి. సో, అది బాబా అది అక్కడ కూడా మనకి మెహ్రా ఏం చేసింది, పువ్వు ఏదైతే ఉందో, ఆ పువ్వుకి వాడిన నీళ్లు అంటే స్నానానికి మనం బయట నుంచి తూము పెట్టుకుంటాం. చిన్న తూము పెట్టి స్నానపు నీళ్ళన్నీ మొక్కలకి పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. మొదట్లో చిన్నప్పుడంతా మేము మా ఇంట్లో అయితే అలాగ చేసాం మేమైతే. అయితే ఇలా కాదు. ఇది ఇక్కడ అంటే బాబా కోసం మరి ఆ పువ్వు బాబాకి పెట్టాలి గదా! స్నానం చేసిన నీళ్ళతో పూసిన పువ్వు బాబాకి పెడితే బావుంటుందా? అని ఆలోచించి వాళ్ళేం చేశారంటే, ఫ్రెష్ వాటర్ ట్యాంక్ నుంచి తీసిన వాటర్ బాబాకి ఇచ్చే పువ్వులు, బాబాకి వేసే పువ్వులకి ఆ ఫ్రెష్ వాటర్ ఎసారనమాట దాంట్లో. సో, ఫ్రెష్ వాటర్ తాజా నీటితో పూసిన పువ్వులు ఇచ్చేవారు. అంత లీనమైపోయారు చూడండి వాళ్ళు. అంటే మనకి భాగవతం ఆ భక్తి కనిపిస్తుందా? శ్రీకృష్ణుడు, గోపికల భక్తి కనిపిస్తుందనమాట అక్కడిక్కడ. సో, ఇది ఆయన చెప్తూ ఉంటారు. పాద్రి వుడ్ అండ్ సిన్స్ ద ప్లాంట్స్ వర్ ఫర్ బాబా, దే డిడ్ నాట్ వాంట్ టు యూజ్ ద డర్టీ వేస్ట్ వాటర్. And Padri would receive messages from women to pump more water that they did not have enough, and it would cause the men to complain. అయితే పాద్రి వాళ్ళేం చేసేవారు, ఆ మొక్కలకి కూడా తాజా నీరు పెట్టేవారు. బాబా కోసం వాడే పూల మొక్కలేవైతే ఉన్నాయో, ఆ పూల మొక్కలకి వాళ్ళ బాబా ఇదే పెట్టేవారన్నమాట. ఆ నీళ్లు తాజా నీళ్లు పెట్టేవారు. ఆ తాజా నీళ్లు పెట్టేసరికి అది ఆ రాత్రంతా పాద్రికి వెంటనే వాళ్ళు ఒక కబురు పంపేవారట. నీళ్లయిపోయి ఎక్కించమని. సో, రాత్రంతా ఎక్కించేవాడు. మళ్ళీ పొద్దునయ్యేసరికి అయిపోయేవన్నమాట. సో, ఈ విధంగా ఆ నీళ్లు ఆ విధంగా ఆ తోట పనికి బాబా కోసం వాడే పూల మొక్కల కోసం వాడుతున్నారన్నమాట. సో, దానివల్ల ఆ నీళ్లయిపోతున్నాయి. సో, ఇది పురుష మండలి వాళ్ళు ఫిర్యాదు చేయడానికి అవకాశం వచ్చింది. So it was only gradually that Padre came to know that water which was meant only for drinking and washing was going into the garden. This clash between the men and the woman over water went on for a couple of years. ఆ తర్వాత క్రమక్రమంగా పాద్రికి తెలిసిందిట. ఓహో! ఈ విధంగా బాబా కోసం పెట్టే పూల మొక్కల కోసం వీళ్ళు నీళ్లు వాడుతున్నారంటే, అప్పుడు పాద్రి ఏం చేశాడు, పాద్రి మెల్లిగా ఆయన మళ్ళీ బాబాకి చెప్పడం ప్రారంభించాడు. సో, ఈ విధంగా అక్కడి నుంచి ఎందుకంటే చాలా ఎక్కువైపోయారు. అప్పటికే జనాభా ఎక్కువైపోయారు. ఆ జనాభా ఎక్కువైపోవడం మూలాన ఆయన మళ్ళీ అక్కడి నుంచి మార్పనమాట. అంటే ఆయన యొక్క నివాస స్థలం అంటే అక్కడ చాలా మంది ఎక్కువైపోయారు కాబట్టి, దాంట్లో కొంతమందిని ఇంకో దగ్గర పెడదాము అనే ఆలోచన అప్పుడొచ్చిందంటారనమాట ఇరుచి గారు. So finally, Baba said, we need to find a new place with more water. So the superficial reason were scarcity of water. అంటే బాబా అప్పుడు ఫైనల్‌గా ఏం చెప్పారు? ముందసలు యాక్చువల్లీ ఆయన యొక్క అవతార కార్యక్రమం ఎంతమందికి అవగతం అవుతుందండి? సో మనం ఆలోచించినా గాని మనకు అర్థం కాదది. సో ఆయన అందుకనే ఏం చేస్తారంటే, ఆయన ఏం చేశారంటే ఇది పైన దానికొక కారణం అవుతుంది. సో బాబా ఏమంటారు? ఇరుచి గారు చెప్తున్నారు. బాబా ఏం చేశారంటే, ఈ కారణంతో ఈ నీరు సరిపోవట్లేదని ఇంకో దగ్గరికి కొంతమందిని ఇంకో దగ్గరికి మారుద్దాము అనే ఒక చిన్న ఆయన ఆలోచన చేశారనమాట.
చేసిన తర్వాత బాబా టోల్డ్ ద మెన్ టు బి ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఎ ప్లేస్ విత్ యాంపుల్ వాటర్ అండ్ ఎ హిల్ నియర్ బై ఫర్ హిస్ వర్క్. హీ వాంటెడ్ ఎ ప్లేస్ దట్ వాస్ నాట్ టూ ఫార్ ఫ్రమ్ అండ్ నాట్ టూ క్లోజ్ టు టౌన్. సో సో ఈ కారణంతో ఈ నీరు సరిపోవట్లేదనే కారణంతో వేరే స్థలం ఇంకోటి కూడా ఇంకో స్థలం ఎక్కడైనా చూడండి అని చెప్పారట బాబా తన పురుష మండలితో. ఆ స్థలం ఏ విధంగా, ఆ జాగా ఏ విధంగా ఉండాలి అంటే, అక్కడ పుష్కలంగా నీళ్లుండాలి. అదే విధంగా అక్కడ దాని దగ్గర ఒక కొండ ఉండాలి. చూడండి ఆయన ఎన్ని పర్ఫెక్ట్‌గా ఎంత గొప్పగా చెప్తారో. అక్కడ కొండుండాలి. అక్కడ కొండతో పాటు అక్కడేంటంటే అది ఒక పట్టణానికి దగ్గరగా ఉండొద్దు, మరీ దూరంగా ఉండొద్దు. చూడండి అక్కడ. మీరు అహ్మద్ నగర్ నుంచి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెహ్రజాద్ మనకి. 12-14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 6 మైళ్ళు అనేవారప్పుడు. సో, అంటే అది మరీ దూరం కాదు, మరీ దగ్గర కాదు. దగ్గరగా అంటే మరి ఆ పొలిమేరల్లో ఉంటుందన్నమాట. ఈ బాబా ఈ మనకి మెహ్రజాద్. సో, ఆ విధంగా ఆ స్థలాన్ని చూడండి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఇరుచి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన సొంత మాటల్లో మనకు తెలుస్తున్నది. And sure enough, within a fortnight, an ad appeared in the local newspaper about a place near the village of Pimpalgaon that was to be auctioned off by the municipality. కొద్ది రోజులైన తర్వాత పేపర్‌లో ఒక ప్రకటన కనిపించిందనమాట. అది ఒక 15 రోజుల తర్వాతో, ఇక 2 వారాలు, 3 వారాల తర్వాత ఒక పేపర్‌లో ప్రకటన కనిపించింది. ఒక లోకల్ న్యూస్ పేపర్‌లో ప్రకటన. అదేంటంటే పింపల్గావ్ అనే ప్లేస్ అనే స్థలం దగ్గర అక్కడ ఒక దాన్నేమంటారంటే మున్సిపాలిటీ వాళ్ళు ఒక స్థలాన్ని వాళ్ళు దీనికి వేలం వేస్తున్నారు. వేలం పాట వేస్తున్నారు అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళ వేలం పాటలో పాల్గొనవలసిందిగా న్యూస్ పేపర్‌లో ఒక ప్రకటన వచ్చిందనమాట. అదే యాక్చువల్లీ దీన్ని విష్ణు చూస్తాడు. చూసి బాబాకి ఇంటిమేట్ చేస్తాడు ఈ విషయాన్ని. అయితే దీన్ని మనకి దీని మీద చాలా అద్భుతమైన ఇవున్నాయి దీని మీద. అంటే బాబా పింపల్గాం ఏ విధంగా ఉండేది అనే విషయాన్ని గురించి ఇరుచి గారు కూడా మనకు గొప్పగా చెప్తారాయన. సో, దాని గురించి ఇప్పుడు ఆయన ఏ విషయం ఏ విధంగా ఉండేదని చెప్తారనమాట. దాని గురించి ఇరుచి గారి మాటల్లోనే ఇప్పుడు ఆయన చెప్తున్నారు. And sure enough, within a fortnight, an ad appeared in the local newspaper about a place near the village of Pimpalgaon that was to be auctioned off by the municipality. It was an old rest house used by the engineer who worked on the construction of Pimpalgaon Lake. మీరు బాబాకి దగ్గరగా ఉన్న పింపల్గాం లేక్ అక్కడ మీరు చూస్తే అంటే అక్కడ ఒక చిన్న సరస్సు ఉందన్నమాట. అది పింపల్గాం మాల్వీ అంటారు. మీరు మహారాష్ట్రలో దగ్గర ఒక 100 పింపల్గాంలు ఉన్నాయి. 100 మీరు మామూలుగా పింపల్గాం అని కొట్టంగానే గూగుల్‌లో బోలెడన్ని పింపల్గాంలు వస్తాయి మీకు. కానీ పింపల్గాం మాల్వీ అనేది దాని ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశం తాలూకు పేరు పింపల్గాం మాల్వీ. అంటే మాల్వీ అనే ఆ మాల్వీ అనేవారు. పింపల్గాం మాల్వీ అనేవారు అన్నమాట దాన్ని. అయితే అక్కడ ఒక సరస్సు కట్టించారు. అక్కడ గ్రామ ప్రజల అవసరార్థం అక్కడ ఒక సరస్సు కట్టించబడిందనమాట. అక్కడ ఒక డ్యామ్ లాంటిది కూడా చిన్న కన్‌స్ట్రక్షన్ అంటే డ్యామ్ కూడా వాటర్ స్టోరేజ్ ఏరియా లాంటిది రిజర్వాయర్ అంటారు దాన్ని. అలా కట్టించారు. అది కట్టించడానికి ప్రభుత్వం అక్కడున్న ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల యొక్క అవసరార్థం అంటే వ్యవసాయ అవసరార్థం, తాగునీటి అవసరార్థం 2 రకాలుగా కూడా ఆ సరస్సు కట్టించబడింది. ముఖ్యంగా ఈ పింపల్గాం ఈ ప్రదేశంలో అది కట్టించిన తర్వాత అక్కడ అంటే అది కట్టించేటప్పుడు ఇప్పుడు మీరు బాబా రూమ్ ఉంది చూసారు కదా! ఆ బాబా రూమ్ ఏదైతే మేడ మీద మీకు బాబా రూమ్ ఉండేది. అలా కాకుండా కింద మెహ్రా వాళ్ళ రూమ్ ఒకటే ఉంది. కిందన ఉంటుందన్నమాట. మెహ్రా వాళ్ళ వుమెన్స్ మండలి వాళ్ళ హాల్ లాంటిది ఉంటుంది ఒకటి. మీరు చూసే ఉంటారు. ఆ హాల్ ఒకటి మాత్రమే ఉండేదన్నమాట కింద మీకు. ఇంక అంతకన్నా ఇంకేం ఉండేది కాదక్కడ. అదొక్కటి మాత్రమే ఉండేదక్కడ. అంటే అక్కడ మిగతా పైన G+1 బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు మనకంతా కిందన తర్వాత పైన బాబా రూమ్ అని చెప్పేసి పాత రూమ్ అని తర్వాత పక్కన ఇంకో రూమ్ కట్టించారు. ఆ రూమ్ కొత్త రూమ్ అని చెప్పేసి మనకంతా ఉంది. అప్పుడు అదేమీ లేదు. ఒకే ఒక్క రూమ్ 2 చిన్న రూములు ఉండేవన్నమాట. ఆ 2 రూములు మాత్రమే ఉండేది. నాకు యాక్చువల్లీ ఇప్పటిదాకా నాకు కరెంట్ పోయిందిక్కడ.
సో నేను అందుకనే నా దగ్గర ఫోటోగ్రాఫ్ ఉంది. 48, 49 మెహరాజాద్ ఫోటోగ్రాఫ్ ఉంది. ఖాళీగా ఉన్న ఫోటోగ్రాఫ్. వీలైతే రేపు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా నాకు ఒకసారి గుర్తు చేస్తే ఖచ్చితంగా నేను చెప్తాను. అయితే ఒకసారి అది ఈ దీన్ని ఆ పింపల్గాం మాల్వీని అది ఆ వేలం పాటలో వచ్చింది. సో ఈ వేలం పాటలో వచ్చినప్పుడు సిన్స్ ఇట్ వాస్ లయింగ్ వేకెంట్ అండ్ నో లాంగర్ బీయింగ్ యూజ్డ్, ద మున్సిపాలిటీ హాస్ డిసైడెడ్ టు పుట్ ఇట్ అప్ ఫర్ ఆక్షన్. అది వాడట్లేదు కాబట్టి దాన్ని ఏం చేశారంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని వేలం పాటలో పెట్టారు. The ad was shown to Baba. The property was 9 kilometers from Ahmednagar. So Baba said, let's go and see it. అయితే ఆ ప్రాపర్టీ ఏదైతే అదేదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో అక్కడ దీనిది దాన్ని ఏం చేశారంటే బాబాకి చూపించారన్నమాట. ఈ బాబా ఈ విధంగా వచ్చింది. దాన్ని మనం చూద్దాము అని చెప్పారన్నమాట. అదంతా. అది చూద్దాం అనేసరికి సరే బాబా చూడ్డానికి వెళ్దామని మనం వెళ్లి చూద్దామన్నట్టు బాబా. I was with Baba when he saw the property for the first time. It was not as you see Mehrasat now. అయితే ఆయన అంటాడన్నమాట, ఎవరు ఇరోజ్ గారు అంటారు. అంటే నేను బాబాతో ఉన్నాను. బాబాతో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళాను. బాబాతో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఇది యాక్చువల్లీ మనకి లార్డ్ మెహర్ ప్రకారం ఇది జరిగింది 1943లో నవంబర్ 30th నాడు జరిగింది. ఆ రోజు ఏం చేశారంటే బాబా తన యొక్క మండలి సభ్యుల్ని, అంటే లార్డ్ మెహర్‌లో మెన్షన్ చేసి లేదు, ఇది చాలా మట్టుకు మిస్ చేశారు. ఇది యాక్చువల్లీ ఏం చేశారంటే మన బాబా ప్రోగ్రామ్స్‌లో మెహరాబాద్ ప్రోగ్రామ్‌లో చెప్పబడిందన్నమాట ఇదంతా. 1943లో వెళ్ళడం జరిగింది. బాబా వాళ్ళు ఈ మొత్తం మండలి వాళ్ళందరినీ చూసి. సో ఐ వాస్ విత్ బాబా వెన్ హీ సా ద ప్రాపర్టీ ఫర్ ద ఫస్ట్ టైమ్. మొట్టమొదటిసారి బాబా అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ పింపల్గాం వెళ్ళినప్పుడు నేను కూడా బాబాతో వెళ్ళాను అని అన్నారు ఈరోజు గారు. అయితే దానికన్నా ముందు 1927లో 1927లో పింపల్గాం మాల్వీకి బాబా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మాల్వీ దీనికోసం కాదు, ఈ సైట్ కోసం కాదు. అక్కడ ఆ చెరువు పక్కనున్న హ్యాపీ వ్యాలీ, చాలా మంది వెళ్ళి ఉంటారు. ఆ హ్యాపీ వ్యాలీ, ఆ రిజర్వాయర్ పక్కన ఉంటుంది హ్యాపీ వ్యాలీ అని. బాబా అనేక సందర్భాల్లో దగ్గర ఒక 15, 20 సార్లు వెళ్ళారు హ్యాపీ వ్యాలీకి ఆయన ఎప్పుడైనా. ఎందుకంటే అది రాముడు, సీత నడయాడిన ప్రదేశం అని చెప్పారు బాబా. సో అక్కడికి వెళ్ళారు. బాబా వెళ్తుండేవారు. అది 27లోనే వెళ్ళడం జరిగింది బాబా. సో ఇరుచి గారితో, ఈ మండలి సభ్యులతో ఈ ప్రాపర్టీని మెహరాజాద్ చూద్దామని ఆయన వెళ్ళింది 43 నవంబర్ 30వ తారీఖు నాడు వెళ్ళారు. అండ్ ఇట్ వాస్ నాట్ యాజ్ యూ సీ మెహరాజాద్ నౌ. మీరిప్పుడు చూస్తున్న మెహరాజాద్ కాదు సుమా అది. The approach road was barren then. There were no trees, but the lake was full, and there was an old well on the property as well as the nearby hill, and Baba liked it. మీరిప్పుడు మెహరాజాద్ చూస్తే మీరు అప్రోచ్ రోడ్ అని ఉంటుంది. అంటే మెయిన్ రోడ్ మీద నుంచి మెహరాజాద్ గేట్ దాకా 2 వైపులా చెట్లు మీకొక ఆర్చ్ లాగా మీరు వెళ్తే మెహరాబాద్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది మీకు? అదొక ఆర్చ్ లాగా, అంటే ఒక చిన్న వంపులాగా ఉంటుందన్నమాట. ఒక వంపులాగా చెట్లు ఇటేపు చెట్టు, ఇటేపు చెట్టు 2 ఏం చేస్తాయంటే అదొక మంచి బ్రహ్మాండమైన ఇంద్రధనుస్సాకారంలో వంగినట్టుంటాయి. మీకు చెట్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే అదొక మనకి కరెక్ట్‌గా ఒక ఆర్చి, అంటే ఒక దాన్నేమంటారు చూసారా? మనం బాణాన్ని వంచుతాం. ఆ వంచిన బాణంలా ఉంటాయి అక్కడ చెట్లు. ఆ దారంతా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కానీ మొట్టమొదటి రోజుల్లో ఆ దారి లేదుట. అదంతా కూడా లేదంటున్నారు ఇరుచి గారు. దేర్ వాస్ ఎ రో ఆఫ్ ట్రీస్ వేర్ నౌ దేర్ ఈస్ వరండా. ఇప్పుడు మీరు వరండా చూస్తున్నారు గదా! ఆ వరండా దగ్గర కొన్ని మొక్కలున్నాయన్నమాట అక్కడ. అండ్ బట్ అట్ దట్ టైమ్ దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ అండ్ దిస్ టేబుల్ వి కాల్ మండలి హాల్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. అయితే ఇప్పుడు మనందరం వెళ్లి కూర్చుంటున్నాం. మండలి హాల్ అనే చోట మనందరం వెళ్లి కూర్చుంటున్నాం. ఆ మండలి హాల్ ఏమిటో తెలుసా ఇంతకు ముందు? అదొక గుర్రపు శాల. చూడండి, అవతార పురుషుడు తన యొక్క సభను, తన యొక్క దర్బార్‌ని ఒక గుర్రపు శాలని దర్బారుగా చేసుకున్నాడు. అది ఆయన గొప్పతనం అన్నమాట. అంటే ఏ ప్రదేశము కాదేది అనర్హం అని చెప్పేసి శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఏది అనర్హం కాదనమాట. అన్నీ అర్హత ఉన్నదే అక్కడ. సో ఇది యాక్చువల్లీ చూడండి, అది ఎంత గొప్పగా
బాబా మనని ఆయన ఇచ్చేస్తారు ఒక గుర్రపు శాలని. అంటే ఈ ఆఫీసర్స్ గుర్రాలను అప్పుడు మామూలుగా బస్సులు ఇవన్నీ ఉండేవి కాదు కదా! సో, ఈ గుర్రాల మీద వచ్చేవారు. ఆ గుర్రాలనన్నిటిని కూడా వాళ్ళేం చేసేవారు, ఆ గుర్రపు శాల దానికొక టిన్ షెడ్ కట్టి, ఆ గుర్రాలను దాంట్లో పెట్టారనమాట అక్కడ. ఇప్పుడు మనం అక్కడే కూర్చుంటున్నాం దాంట్లో. సో, ద ఒరిజినల్ బిల్డింగ్ వేర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్. మీరేదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో బాబా రూమ్ దగ్గర వెనకాతల మీరు చూస్తే ఆ స్టోన్ కనిపిస్తుంది. ఆ ఒరిజినల్ బిల్డింగ్ తాలూకు స్టోన్ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ దేర్ వాస్ నో వరండా. సో, ద స్మాల్ కాటేజ్ వాస్ బిల్ట్ టు హౌస్ ద ఇంజినీర్ డ్యూరింగ్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద లేక్. ఆ సరస్సుని, ఆ సరస్సు యొక్క నిర్మాణ సమయంలో ఆ ఇంజినీర్ గారు ఉండడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక చిన్న వసతి అన్నమాట అది. సో, నౌ ద దేర్ వాస్ నో వరండా అండ్ ఓన్లీ 2 టైనీ రూమ్స్ అండ్ ఎ బాత్రూమ్. అక్కడ వరండా లాంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వరండా ఉంది గదా! అలా అదేం లేదు. అక్కడ 2 రూములు మాత్రమే ఉండి ఒక బాత్రూమ్ ఉండేదన్నమాట అక్కడ. అండ్ నౌ and a bathroom. Aloba's room was used as a little kitchen for cooking the engineer's food, and there was no wall, only a hedge of wild cactus, as we call sisal, 2 or 3 feet beyond this door. That was the compound. అంటే మీరు ఇప్పుడు ఇవాళ అలోబా రూమ్ మనకెళ్తాం. మనం వెళ్ళిన వెంటనే మేరాజాద్‌లోకి వెళ్ళిన వెంటనే అక్కడ బయట వరస పెట్టి రూమ్స్ ఉంటాయి. అది లేదు. ఆ కన్‌స్ట్రక్షన్ లేదు అప్పుడు కూడా. అయితే దాంట్లో ఒక పార్టే ఉండేదన్నమాట. దాంట్లో ఒక్క పార్ట్ మనకి ఉండేది. ఆ ఒక్క ఆ అలోబా రూమ్ ఏమో అది అలోబా రూమ్ ఏం చేసేవారు? అది దీనికోసం అన్నమాట. దాన్నేమంటారు? అలోబా రూమ్ మనకి ఆహ్, దాని పేరేంటారు? అలోబా రూమ్‌ని ఒక వంటగది కింద ఉపయోగించుకునేవారన్నమాట వాళ్ళు. ఆ వంటగది వెనక దానికి కొంచెం దూరంలో ఇప్పుడు మీకు గోడ కనిపిస్తూ ఉంది. ఆ గోడ ఏది ఉండేది కాదట. అక్కడ కాక్టస్ మొక్కలు అన్నమాట. అంటే మనకి దానికి ఎడారిలో ఉంటాయి చూసారా కాక్టస్ మొక్కలు? ఆ కాక్టస్ మొక్కలు ఉండేవన్నమాట దాంట్లో. అంటే అంటే ఈ బ్రహ్మజేవుడు అంటాం మనం దాన్ని ఆ మొక్కల్ని. ఆ బ్రహ్మజేవుడు చెట్లు ఉండేవన్నమాట అక్కడ. అవి బొమ్మజముడు. ఆ! బ్రహ్మజేవుడండి. బొమ్మజముడు మొక్కలు. ఓకే. రైట్. అది బ్రహ్మజేముడు అంటారు. దానికి ఆ బ్రహ్మజేముడు మొక్క దాన్ని అవి బౌండరీ కింద ఉండేవన్నమాట దానికి. ఆ బ్రహ్మజేముడు మొక్కలు బౌండరీ కింద ఉండేవన్నమాట. సో, అంటే అదే అప్పుడు ఈ గోడలు లేవన్నమాట. అంటే ఇప్పుడు మనకున్న ఏదైతే మండలి హాల్ తాలూకు ఫస్ట్ రూమ్ ఏదైతే 1, 2 రూమ్స్ ఉన్నాయో, ఆ తర్వాతి కాలంలో ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ చేయబడ్డాయన్నమాట తర్వాతి కాలంలో. అవన్నీ కూడా తర్వాతి కాలంలో మెల్లిమెల్లిగా 1948 వచ్చిన తర్వాత సభ్యులు అంటే ఒక నలుగురు, ఐదుగురు సభ్యులకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ దాని ఎదురుగుండా ముందు ఇతనికో రూమ్ పెట్టారు. ఎవరు మన బైదులకో రూమ్ ఉండేది. అలాగా ఆ మస్తులతో కార్యక్రమం చేయడానికి ఓ రూమ్ ఉండేది. అలా మెల్లిమెల్లిగా అది పెద్దదయింది. ఒక్కొక్క రూమ్ పెద్దదవుకుంటూ పోయిందన్నమాట అక్కడ. సో, ఆ విధంగా ముందు ఆ అలోబా గారి రూమ్ ఏదైతే ఉందో మీరు ఆ లోపలికి లాగా ఉంటుంది. అక్కడ గోడలేమి ఉండేవి కాదు. ఆ లోపలికుండేది. లోపలికుంటుంది కదా! అలోబా రూమ్. అప్పుడు గోడలుండేవి కాదు కాబట్టి, అదంతా ఓపెన్‌గానే ఉండేది. అంతా ఓపెన్‌గానే ఉండేది. అక్కడ వంట చేసేవారట. సో, ఆయన చెప్తున్నారు. అండ్ I still remember when we first came, we brought with us drinking water for Baba and a few pots and pans, just in case Baba needed to stay over. మాకింకా గుర్తు బాగా మేము మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చినప్పుడు మాతో పాటు మంచినీళ్ళు తెచ్చుకున్నాం బాబా కోసం. అదే విధంగా కొన్ని కుండలు, కొన్ని ముంతలు కూడా తెచ్చుకున్నట్ట వాళ్ళు. కారణం ఏంటంటే, ఒకవేళ బాబా రాత్రి ఉండిపోదాము అని జెప్పేసి అక్కడంటే, అప్పుడు అక్కడ బాబాకి భోజనం ఏర్పాటు కూడా చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు కొన్ని గిన్నెలును, కొన్ని కుండలు అవి కూడా తెచ్చుకున్నారన్నమాట. We just drank from the well and there was no need for even a bucket as there were steps into the well. ఓకే. నేను మధ్యలో ఒక చిన్న పాయింట్ మర్చిపోయానండి. ఒక సెంటెన్స్ మర్చిపోయానండి. ఆ సెంటెన్స్ ఏంటంటే, "ద అప్రోచ్ రోడ్ వాస్ బారన్ దెన్ దేర్ వర్ నో ట్రీస్, బట్ ద లేక్ వాస్ ఫుల్ అండ్ దేర్ వాస్ అన్ ఓల్డ్ వెల్ ఆన్ ద ప్రాపర్టీ యాస్ వెల్ యాస్ నియర్ బై హిల్ అండ్ బాబా లైక్డ్ ఇట్." అది నేను ఈ సెంటెన్స్ చెప్పడం మర్చిపోయాను. క్షమించాలి. దీనికేంటంటే, ఏదైతే మనం అప్రోచ్ రోడ్ ఉన్నామో, ఇప్పుడు మనం బాబా మెయిన్ రోడ్ నుంచి మేరాసాద్ రోడ్డుకొస్తూ ఉంటాం గదా!
ఆ రోడ్డుకి ఎక్కడా కూడా చెట్లు అనేవి లేవు. ఆ తర్వాత పెరిగాయి ఆ చెట్లన్నీ కూడా. అయితే అక్కడ ఆహ్, ఆ యొక్క ఆ ప్రాపర్టీలో అక్కడ ఒక బావి ఉంది. అక్కడే కాకుండా మనం ఇప్పుడు వెనకాతల కొండుంది గదా! ఆ తేంబి హిల్ అంటాం. ఆ కొండ దిగువ భాగంలో గూడా ఒక బావి ఉంది మొత్తం వెనకాతల. ఈ స్త్రీ మండలి వెనకాతల మీరు కనిపిస్తుంది. మీరు దగ్గరికి వెళ్తే బావి కనిపిస్తుందనమాట. అక్కడో బావి, ఈ ఈ బాబా వాళ్ళ రూమ్ దగ్గర ఒక బావి. ఈ 2 బావిలు ఉండేవన్నమాట అక్కడ. వీళ్ళందరూ కూడా అక్కడ అది ఆ బావి గురించి చెప్పడం మర్చిపోయాను. అందుకనే బావి విషయం వచ్చిందని మళ్ళీ బావి విషయం గుర్తు మళ్ళీ దాన్ని చదివాను. సో, ఐ స్టిల్ రిమెంబర్ నేనిప్పటికి నాకు బాగా గుర్తు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అదంతా. మేమందరం కూడా ఆ బావిలోంచి నీళ్లు తాగాము. మేము వి జస్ట్ డ్రాంక్ ఫ్రమ్ ద వెల్ అండ్ దేర్ వాస్ నో నీడ్ ఫర్ ఈవెన్ ఎ బకెట్ యాస్ దేర్ వర్ స్టెప్స్ ఇంటు ద వెల్. మేము బకెట్ కూడా మాకు అవసరం లేకపోయింది. కారణం ఏంటంటే, ఆ యొక్క బావి లోపలికి వెళ్ళడానికి, దిగడానికి మాకు మెట్లు గూడా ఉన్నాయి సుమా అని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ పక్కనే సరస్సు ఉండడం మూలాన నీళ్లు చాలా ఆ ప్రాంతం అంతా కరువు ప్రాంతం అయినా, ఆ ఒక్క ప్రాంతంలో ఆ పక్కన సరస్సు ఉండి అక్కడ అది లయింగ్ ఏరియాస్ అవన్నీ గూడా. సో, ఇప్పుడేం చేస్తున్నారంటే అక్కడ నీరంతా చేరింది కాబట్టి అదేం చేస్తున్నారంటే, ఆ చేరడం మూలాన అక్కడ మొత్తం నీళ్లు చాలా హై లెవెల్‌లో అంటే నీళ్లు చాలా పైకే ఉండేవన్నమాట. Adi's father was a member of the municipality and he was a very influential person. So he had some weight. అయితే ఆ సమయంలో ఖాన్ సాబ్ ఆయన 'ఆది రాణి' వాళ్ళ తండ్రి గారన్నమాట. సో, ఆయన, ఆయన అప్పుడు చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్ అన్నమాట. ఆయనకు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అన్నమాట అక్కడ. సో, ఆయన ఏం చేశారంటే ఆయన ఆయన తన యొక్క ఆయన తన పలుకుబడిని ఉపయోగించుకొని ఆయన ఇచ్చేసారన్నమాట దానికి. ఆయన ఆ పలుకుబడిని ఉపయోగించుకొని దీన్ని బాబాకొచ్చేటట్టు చేశారు. సో, ఇక్కడ ముఖ్యంగా చూడండి ఈ ఈ మొత్తం దీంట్లో ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం ముందు దానికి బాబా నీరెంచుకున్నారు. ఆ తర్వాత అక్కడ చిన్న కొండ ఉండాలన్నారు. మరి ఊరికి దూరంగా ఉండకూడదనుకున్నారు. ఇవన్నీ కూడా బాబా చెప్పిన వీటన్నింటికి సరిపోయిందనమాట. ఇవన్నీ కూడా సరిపోయాయి. అది చూసిన తర్వాత విష్ణువుని బాబా అన్నారు. "ఓకే. గుడ్. నువ్వు మంచి పని చేసావు. నాకు చెప్పి మంచి పని చేసావు" అని చెప్పారనమాట బాబా ఆ రోజు. సో, అది ఈ చిన్న దీనికోసం ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు. ద ప్రాపర్టీ హాడ్ బీన్ లయింగ్ వేకెంట్ ఫర్ 20 ఇయర్స్. అది మొత్తం అది ఎవరు కూడా దాన్ని ఆహ్, దాంట్లో ఉండట్లేదుట అక్కడ. 20 సంవత్సరాలుగా కూడా ఎవరు ఉండట్లేదుట. దాని మీద ఈ ఆస్తిలో ఎవరు ఉండట్లేదన్నమాట. సో, ఇదేం చేశారు? అందుకనే అది ఎందుకు ఖాళీగా ఉండడం అని వేలానికి పెట్టారన్నమాట. సో, since the structures were old and crumbling, as it was such a barren place, it has been decided to auction it off. అయితే అవి చాలా పాత కట్టడాలు. దానికి తోడు అవి అక్కడ ఏమి పండదనమాట. అక్కడేమి పెద్ద అదేమి దాన్నేమంటారంటే బంజరు భూములు కదా! అవన్నీ కూడా. సో, నీళ్లున్నా గాని పండించేవాడు ఎవడు లేడక్కడ. అక్కడ దాకా ఎవడు వచ్చేవాడు గాదు. చూడండది. అయితే అది ఏం చేశారంటే అంత పండేది అక్కడ అంతా బంజరు భూమి. ఏమీ పండదు. కానీ దాంట్లో అక్కడ అది అందుకని ఏం చేశారంటే వాళ్ళు వేలానికి పెట్టారు. మున్సిపాలిటీ వాళ్ళు వేలానికి పెట్టారు. Once Baba saw the place and liked it, Sarosh told Adi, and Adi told his father, and Adi's father told the municipal members that it would be their great fortune to have Meher Baba stay there. His people would like to have the place, so why not give it to him for the lowest bid, whatever that may be. The municipal members agreed, and so Meherazad was purchased. అంటే బాబా చెప్పారనమాట. ఆది ఇది సరోష్ ఏం చేశాడట మెల్లిగా ఆయన తీసుకెళ్ళాడు కదా! సరోజ్ తన కార్‌లో తీసుకెళ్ళాడు ఆ రోజు అసలు యాక్చువల్లీ. మనకిక్కడ మెన్షన్ చేసలేదు. సో, ఆయన ఏం చేశారంటే ఆదికే ఇరానీ సరోజ్ తీసుకెళ్ళి సరోజ్ ఏమో ఆదికి చెప్పాడు. "ఆది బాబాకి ఈ ప్లేస్ నచ్చింది. మీ నాన్నగారికి చెప్పి ఈ ప్లేస్‌ని బాబాకే వచ్చేటట్టు చెయ్యండి" అని చెప్పేసి చెప్పారనమాట. సో, అప్పుడు ఏం చేశారంటే ఆది తన తండ్రికి చెప్పారు. ఈయన ఖాన్ సాహెబ్ ఏం చేశారంటే ఆయన ఆ మున్సిపాలిటీ ఆయన చాలా పలుకుబడి కదా! ఆయన మున్సిపల్ ఇది కూడా దానికొక ఏదో మర్చిపోయానండి. నేను సడెన్‌గా మర్చిపోయాను ఇవాళ. ఆయనకొక ఇది కూడా ఇచ్చారు. అవార్డ్ ఒక స్పెసిఫిక్ పోస్ట్ కూడా ఉంది. బ్రిటిషర్ పోస్ట్ కూడా ఉంది.
దాంట్లో ఏం చేశారు ఈ ఖాన్ సాహబ్ గారు తనకు ఒక మీటింగ్ రోజు అరేంజ్ చేశారన్నమాట. అరేంజ్ చేసి, ఇది మన అదృష్టం ఏంటంటే మెహర్ బాబా వచ్చి ఇక్కడ ఉంటాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు మనం ఇచ్చేయకూడదు? ఆయన్ని ఇక్కడ ఉండడానికి ఉండేటట్టు చేసి, మనం తక్కువలో తక్కువ రేటుకి వచ్చేటట్టు చూసి ఆయనకి ఇచ్చేస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి ఒక మాట అన్నారటాయన. సో, అయితే దాంట్లో ఏం చేశారంటే, అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఏమన్నారు ఆ మున్సిపాలిటీ వాళ్ళ ఆ సభ్యులు కూడా, వాళ్ళు కూడా అంగీకరించారన్నమాట. అదసలు యాక్చువల్లీ చూడండి. యాక్చువల్లీ ఆ మొత్తం ప్రాపర్టీ ఎంతకు తీసుకున్నారో తెలుసా? ఈ ప్రాపర్టీ అంతా కలిపి రూ. 700కి కొన్నారు మెహరాబాద్‌లో. ఆ మొత్తం ప్రాపర్టీ. అది బహుశా ఒక 1 ½ ఏకర్ ఎంతో ఉంటుందనుకుంటాను ఆ రోజు. అయితే ఫస్ట్ ఆ ప్రాపర్టీ తాలూకు ఏరియాకి ఒక 500 ఇచ్చారు. ఇప్పుడు మనకి ఆ పావు వంతు అప్రోచ్ రోడ్ అంటే సుమారుగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట అప్రోచ్ రోడ్ అదంతా. దానికి అంతా కలిపి ఆ అప్రోచ్ రోడ్ కోసం అప్పుడు రూ. 200 ఇచ్చారు. ఆ రోడ్డు కోసం. ఆ రోడ్డు ప్రైవేట్ రోడ్. అందుకనే దిస్ ఈస్ ఎ ప్రైవేట్ రోడ్ అని రాసి ఉంటుంది మనకి ఎక్కడికెళ్తే. అంటే ఆ మిగతా అక్కడ ఆ 200 ఏంటంటే అప్రోచ్ రోడ్డు మనకెళ్ళడానికి ఆ ప్రాపర్టీకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ కూడా కావాలని సో కొన్నారన్నమాట. సో బాబా దీనికి చాలా సార్లు ఆ విధంగా బాబాకి ఆ విధంగా వచ్చింది. బాబాకొచ్చిందన్నమాట మనకి. సో ఇక్కడ అట్ ఫస్ట్ ఇట్ వాస్ ద నేమ్ ఆఫ్ సరోష్ అండ్ దెన్ సరోష్ ట్రాన్స్‌ఫర్డ్ ఇట్ టు బాబాస్ నేమ్. అది ముందు ఏం చేశారు ఇది సరోష్ పేరు మీద కొనడం జరిగింది. పెనిన తర్వాత ఇది తర్వాత ఏం చేశాడంటే సరోష్ దాన్ని బాబా పేరు మీద మార్చాడు. But there was hardly any land beyond this threshold. So Sarosh purchased more land around this property and then purchased land beyond that. చూడండి ఆయన చెప్తాడు. సరోష్ ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ఆ మెహరాజాద్‌ని కొన్నాడు. కొనిన తర్వాత ఆ తర్వాత కాలంలో బాబా పేరు మీద మార్చాడనుకోండి. అయితే ఇంక వేరే ఏ స్థలము లేదన్నమాట. అదొక్కటే ఉంది. ఆ స్థలం వెళ్ళడానికి దారి పావు ఆహ్, ఈ పావు మైలు, అది ముప్పావు మైలు ఈ అప్రోచ్ రోడ్డు ఈ రెండే ఉన్నాయన్నమాట. వాళ్ళు కొన్నవవే. కానీ అప్పుడు సరోష్ ఏం చేశాడంటే, తను ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటిని కొనడం ప్రారంభించాడట ఆయనంతా కూడా. ఆయన ప్రారంభించి సో, ఆహ్, ఆ తర్వాత ఇప్పుడు మనకి మెహరాజాద్ అనే ఈ ప్రదేశం వచ్చింది అని అనేవారనమాట. అంటే బాబా ఏం చేసేవారు అసలు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఈ మెహరాజాద్‌కి బాబా మామూలుగా వస్తూ ఉండేవారు. అక్కడ ఇరుచి గారు ఒక మాట బాగా గుర్తు నేనెక్కడో చదివినట్టు, ఇరుచి గారు చెప్తారన్నమాట. మేము ఆకాశం కింద ఇక్కడ ఏమి ఉండేది గాదు. ఉట్టి ఆకాశం కిందే పడుకునేవాళ్ళం. మేము కొండ మీదకెళ్ళేవాళ్ళం. వస్తూ ఉండేవాళ్ళం. సో, మేము కొండ మీద ఆహ్, మేము కొండ మీద ఒక ఏదైనా ఇప్పుడు ఒక షెల్టర్ లాంటిది. అంటే ఏదైనా ఒక చిన్న నేనుండే ప్రదేశానికి ఓ ప్రదేశం కావాలి. ఓ చిన్న షెల్టర్ కావాలి అని బాబా అన్నారన్నమాట. కొండ మీద ఓ చిన్నది. అంటే ఒక చిన్న మనకి ఒక నీడ కావాలి కొండ మీద అని జెప్పేసి అన్నారన్నమాట. ఒక చిన్న కట్టడం కావాలంటే, అప్పుడు అప్పుడు బాబా అంటే మేము కొండ మీద బాబా ఉండడానికి ఒక కట్టడం కడదామని మేమనుకున్నాం. కానీ బాబా ఏమన్నారంటే, "ఒకటి కాదు 2 కట్టండన్నారట. ఒకటి నేను పడుకోవడానికి, ఒకటి నా విశ్వ కార్యక్రమానికి కట్టండి" అని చెప్పేసి బాబా ఆ రోజు చెప్పడం జరిగింది 44లో. చూడండి ఎంత ప్రీ ప్లాన్డ్ అనమాట. అంటే ఎవ్రీథింగ్ ఈస్ యూనివర్సల్ వర్క్ ఏదైతే ఉందో, ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ ప్లాన్ అకార్డింగ్‌గా వెళ్తూ ఉంటుందన్నమాట. అది ఆ విధంగా మనకి కొండ మీద చూస్తున్న 2 కట్టడాలు మనకప్పుడు కనబడ్డాయి. ఆ తర్వాత షిఫ్ట్ చేసారు అది వేరే విషయం. సో అది. సో హి వుడ్ స్టే హియర్. బాబా స్టార్టెడ్ కమింగ్ ఓవర్ హియర్. హి వుడ్ స్టే హియర్ ఫర్ ఎ డే. మే నాట్ బి ఎ ఫుల్ డే. But he would come in the morning and we would bring some little snacks with us. He would go up the hill, come back and go back to Mehrabad. After a period of time, Baba then decided to stay overnight or for 2 nights and then go back to Mehrabad. One day, he decided to have the woman come over here and see the property, and then everything was reversed. అయితే బాబా ఏం చేశారట, ఆ రోజు ఆయన ఏం చేశారంటే, బాబా మొదట్లో ఒక రోజుకో పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేవారనమాట. ఏదో పొద్దునొచ్చినప్పుడు వీళ్ళు తినడానికి తెచ్చుకున్నారట. పిక్నిక్ లాగా అంటే కొంచెం స్థల మార్పు ఉంటుంది గదా! మన స్థల మార్పు కోసం తీసుకొచ్చేవారనమాట. అది తీసుకొచ్చిన తర్వాత అలాగా కంటిన్యూయస్‌గా ఓ ఓ పూట రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం జరిగేది.
కానీ ఒకసారి ఏమైందంటే ఒకరోజు వచ్చి, ఒకరోజు రాత్రి కూడా ఉండిపోయారు. ఓసారి 2 రాత్రులు కూడా ఉన్నారు. అలాగా బాబా ఉండడం ప్రారంభించిన తర్వాత ఒకరోజు బాబా ఏం చేశారంటే, తనతో పాటు స్త్రీ మండలిని కూడా తీసుకొచ్చారు. స్త్రీ మండలిని కూడా తీసుకొచ్చేసరికి అప్పటిదాకా జరుగుతుందంతా తారుమారైపోయిందిట. ఏమైంది తారుమారు? బాబా స్టార్టెడ్ స్టేయింగ్ హియర్ అండ్ పేయింగ్ విజిట్స్ టు మెహరాబాద్ ఎవ్రీ నౌ అండ్ అగైన్. బాబా అక్కడ ఉండడం ప్రారంభించారు. మెహరాబాద్‌లో ఉండడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇక్కడ ఏం చేశారు? ఇంతకుముందు ఏం చేసేవారు? మెహరాబాద్ నుంచి మెహరాబాద్ వచ్చేవారు. దేనికోసం? స్థల మార్పు కోసం వచ్చేవారు. ఇప్పుడు మెహరాబాద్‌లో ఉంటూ ఆయన స్థల మార్పు కోసం మెహరాబాద్ వెళ్ళడం ప్రారంభించారు. అండ్ ఈవెన్చువల్లీ మెహరాబాద్ టుక్ ఓవర్ యాస్ హిస్ న్యూ హెడ్ క్వార్టర్స్. కాలక్రమేణా మెహరాబాద్ ఆయన యొక్క హెడ్ క్వార్టర్స్ కింద మారిపోయింది. We used to call it a rest house at Pimpalgaon. Baba named it Mehrabad years later in 1948. అయితే మేము ఆ పింపల్గాం రెస్ట్ హౌస్ అనే పిలిచేవాళ్ళం దాన్ని. కానీ బాబా దాన్ని మెహరాజాద్ అని చెప్పి 1948లో చెప్పారు అని చెప్పేసి అంటారు. అయితే 40 ఏప్రిల్‌లో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా కొద్దిమంది స్త్రీ పురుష మండలిని 1944 ఆఫ్ ఏప్రిల్ బాబా ఏం చేశారంటే వాళ్ళని తీసుకొచ్చారు. ఆయన వాళ్ళందరినీ ఆ రోజు ఆ స్త్రీ మండలిని మెహ్రా, మణి, మెహరు, మార్గరెట్ క్రాస్కో వాళ్ళు పవార్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. సో మొత్తానికి మెల్లిగా కాళే మామ అని ఉండేవారు మీకు. రామచంద్ర కాళే. ఆయన మీకు ఆయన దాన్ని మొత్తం అక్కడ మెహరాబాద్ కన్‌స్ట్రక్షన్ అంతా కూడా ఆయనే చేశారు. ఆ స్త్రీల కోసం ఒక చిన్న కాటేజ్ కట్టారు. ఆ ఒరిజినల్ స్ట్రక్చర్‌ని అలాగే ఉంచారనమాట. ఆ ఫౌండేషన్ అలాగే ఉంచారు. సో, ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడు మెయిన్ బంగ్లా ఇప్పుడు మనం చూస్తున్న బాబా బంగ్లాని వెనకాతల కట్టారు. 1948లో కట్టారనమాట. సో, బాబా ఏం చేశారంటే అఫీషియల్‌గా ఈ మెహరాజాద్‌ని 27th ఆఫ్ ఆగస్ట్ ఆఫ్ 1948 ఆ బాబా తన యొక్క బాంబే, పూనా, అహ్మద్‌నగర్ ఈ యొక్క ప్రేమికుల అంటే ప్రేమికులందరి సమక్షంలో ఆ రోజు బాబా ఏం చేశారంటే అఫీషియల్‌గా దాన్ని ఇనాగరేట్ చేశారు. మెహ్రాసాద్‌ని ఇనాగరేట్ చేశారు. అప్పటిదాకా బాబా వెళ్ళొచ్చారు. అప్పటిదాకా బాబా అనేక సందర్భాల్లో మెహ్రాసాద్‌లో ఉన్నారు. కానీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 27th ఆఫ్ ఆగస్ట్ 1948 బాబా మెహ్రాసాద్‌కి అఫీషియల్‌గా మూవ్ అయిపోవడం జరిగిందనమాట. ఇది అంటే దాని హిస్టరీ ఇది. సో, అంటే మెహర్ ఆజాద్. ఆజాద్ అంటే ఫ్రీ అనమాట. అంటే ఆ మెహర్ ఫ్రీ అని అర్థం అనమాట దానర్థం. ఇది దాని మెహర్ ఆజాద్ అంటే అర్థం. మెహర్ ఆజాద్ అంటే మెహర్ అంటే ఆయన ఆయన మెహర్ ఆజాద్ అది మెహర్ ఫ్రీ అని అర్థం అనమాట. ఇది మనకి యాక్చువల్లీ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అండ్ వెన్ వి కాల్ Pendu's room was originally used by the clerk working with the engineer, and there was a small room in the back used by the Kansama male cook who cooked his meals. Baba had stayed in that room when we first came here before he used the clerk's room. ఇప్పుడు మీరు పెండూస్ రూమ్ అని ఎదురుగుండా ఉంటుంది చూస్తే. అదొక్కటే ఉండదు. ఆ పెండు రూము అతను ఆ పెండు రూమ్‌లో అది ఆ క్లర్క్ ఉండేవాట. ఇంజినీర్ గారి క్లర్క్ అతను ఉండేవాట దాంట్లో. దాని వెనకాతల ఆ వంట చేసే అతను కన్సమ అనేవారట అతన్ని. ఆ కన్సమ వంట మనిషి యొక్క రూమ్ ఉండేదట చిన్నది. ఆ బాబా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆ రూమ్‌లో ఉండేవారట. ఆ తర్వాత ఆయన ఆహ్, ఆయన ఆయన క్లర్క్ రూమ్‌లో ఉంటే వీళ్ళు ఈ ఆ తర్వాత ఆ క్లర్క్ రూమ్‌ని యూజ్ చేసుకున్నారు. సారీ. ఆ ముందు వంట మనిషి రూమ్‌లో ఉండి, ఆ తర్వాత ఆ క్లర్క్ రూమ్‌ని యూజ్ చేసుకున్నారు బాబా. There was hardly anything left standing but the remnants of a dilapidated structure when we came here. Kale Mama was a civil engineer and he rebuilt it so that the woman could have a place to stay. And that was in 1944. అయితే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడేమి ఉండేవి కాదు. ఏదో మామూలుగా చిన్న చిన్నవి ఇవే ఉండేవి. పడిపోయిన గోడలే ఉండేవి. కానీ తర్వాత కాళేమామ ఆయన ఒక సివిల్ ఇంజినీర్ కాబట్టి ఆయన మెల్లిగా ఆ స్త్రీల కోసం బాబా ఉండడం కోసం మెల్లిగా మళ్ళీ తిరిగి కట్టాడు అవన్నీ కూడా. Eventually it was torn down and the bungalow that we know as Baba's house was completed in 1948. మొత్తం అంతా మళ్ళీ అంతా పడేసి మళ్ళీ కొత్తగా కట్టారట. అదంతా కూడా కొత్తగా కట్టడం జరిగిందిట. We slept outside in open when Baba first came here and there were not any taps. మీరిప్పుడు బయట అక్కడ కుళాయిల్ని చూస్తున్నారు ఆ కుళాయిలన్నిటిని చూస్తున్నారు. అప్పుడు టాప్స్ ఏం లేవుట బయట ఎక్కడా కూడా.
మేమంతా కూడా బయట ఖాళీగా ఓపెన్‌గా పడుకున్నాం అనమాట. అంటే ఆకాశం కిందే పడుకున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఆకాశం వి లివ్డ్ అండర్ ద స్కై నథింగ్ వాస్ హియర్ అని చెప్పుకున్నాం గదా! ఈ రుచి గారు అన్నది. సో, అదే మాట ఆయన మళ్ళీ ఈ రుచి గారు మళ్ళీ చెప్తున్నారిక్కడ. "వి స్లెప్ట్ ఔట్‌సైడ్ ఇన్ ద ఓపెన్ వెన్ బాబా ఫస్ట్ కేమ్ హియర్ అండ్ దేర్ వర్ నాట్ ఎనీ టాప్స్. There were no toilets, no kitchen for the mandali. Food was cooked under the peepal tree in the open. We put a gunny sacking as a curtain, and we would go to the toilet in the fields." మేము ముందు మేమంతా కూడా బయటే పడుకునేవాళ్ళం. అంటే ఆరు బయటే పడుకునేవాళ్ళం మొత్తం అంతా కూడా. అక్కడ ఏ విధమైన కుళాయిలు లేవు. అదే విధంగా ఏ విధమైన మరుగుదొడ్లు లేవు. ఒక వంటిల్లు లేదు. ఏమీ లేదు. మండలి వాళ్ళకి ఏమీ వండుకోవడానికి ఏమి ఉండేది కాదు. మేము ఆ మర్రి చెట్టు కింద వంటొండుకునేవాళ్ళం. వంటొండుకుని దానికి అడ్డంగా ఏం చేసేవాళ్ళం అంటే ఒక తెర కట్టేవాళ్ళట. గోను సంచితో తెర కట్టారు. ఆ తెర కట్టి అంటే గాలొస్తుంది గదా! మరి పాపం గాలి రాకుండా గోను సంచితో తెర కట్టుకొని, అక్కడ వాళ్ళు వంటొండుకొని, వాళ్ళు బయట బహిర్భూమికి మొత్తం అంతా టాయిలెట్స్‌కన్నిటికి గూడా వాళ్ళ ఫీల్డ్స్‌లో ఎళ్ళిపోయేవారట మొత్తం కూడా. ఎన్ని కష్టాలు పడ్డారో పాపం. సో, ఇవాళ ఇక్కడ ఆపుదాం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ మనము మండే నాడు స్టార్ట్ చేద్దాం. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా సార్. ఆల్‌రాజు గారు ఒక నిమిషం నామం